అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకు ఎక్కారు? అసలు ఆయన అజెండా ఏంటి? ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నారు 2029 లోపు. ఈ దీనికి మీకు యాజ్ ఇట్ ఈస్గా ఆయన అనుకునేదే మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి రోజు చూడండి. ఆయన టార్గెట్ మొదటి నుంచి 2029 బాగానే ఉంది. ఎలాగైనా సరే వైసీపీని అధికారంలో తీసుకురావాలి, సీఎం అయి కూర్చోవాలి అనేది ఆయన టార్గెట్. కానీ ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టుని ఎందుకు అప్రోచ్ అయ్యారంటే, నాకు సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, వాళ్ళంతా కూటమి వాళ్ళు అయిపోయారు, సో నేను వెళ్ళలేకపోతున్నా సభకి, వెళ్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే భయంతో నేను వెళ్ళలేకపోతున్నాను. ఆయన ఉన్నది చెప్పేశారు కోర్టుకి, ఎందుకంటే ఎవరికి తెలియదు కాదు కదా. సో ప్రత్యేకంగా ఆయన బేసిక్గా దాచుకోరు, మొత్తం చెప్పేశారు అనమాట. నాకు ప్రతిపక్ష హోదా టెక్నికల్గా రాదు, ఒకవేళ జాలితో అయినా సరే కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనికరించి నన్ను సభకు పిలవాలి, అది కూడా ప్రతిపక్ష నాయకుడిగానే నన్ను సభలోకి ఇన్వైట్ చేయాలి అన్నట్టుగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు జగన్ దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో సోకాల్డ్ సిక్స్ మెంబర్స్, ఆ 6 ఫ్రెషర్ ఎమ్మెల్యేలు, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. పాపం నిజంగా ఫైట్ చేశారు. ఇన్నాళ్లలో వైసీపీ ఆవిర్భవించిన ఇన్నేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు కూడా మాట్లాడని మాట నిజంగా ఈ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రీసెంట్ మీటింగ్లో మాట్లాడిన పరిస్థితి. ఏమనంటే, మేము అధ్యక్ష అనాలి, మా ప్రాంత ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, దానికి మేము సభలోకి వెళ్ళి కనీసం మా నియోజకవర్గ సమస్యలు మేము చెప్పుకుంటాము, రేపొద్దున మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించిన పరిస్థితి. ఇప్పుడు నిజంగా వాళ్ళ గట్స్ ఉంది, కానీ ఆ గట్స్ అక్కడి వరకే ఆగిపోయాయి. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు మీరు వెళ్ళండి, నేను సభకు హాజరు కాను అని చెప్తే వాళ్ళు కూడా పాపం ఇంకా కామ్ అయిపోయారు. నిజంగా అసలు వాళ్ళకి బుద్ధి ఉందా కొంచెమైనా? ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి అంత ఇది చేస్తే మీరు వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి వెళ్ళరా? వాళ్ళు ఇచ్చే రాయితీలు కావాలి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కావాలి. ఎంతమంది ట్యాక్స్ పేర్లు డబ్బులు తీసుకుంటున్నారు మీరు? అంటే యావరేజ్గా ఒక్కొక్క ఎమ్మెల్యే పర్ మంత్కి 10 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును తీసుకుంటాడు. శాలరీ రూపాయన కావచ్చు, ఇంకా అలవెన్సెస్ కావచ్చు, ఈ పెట్రోల్ అలవెన్స్ కావచ్చు, అన్నిటికీ పరంగా ఈవెన్ ఆయన ఫోన్ బిల్లు కూడా ఈ ప్రజల ట్యాక్స్ డబ్బులు తీసుకుంటున్నారు. మరి అలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేం పరిస్థితి? జస్ట్ క్యాజువల్గా అడగటం కాదు కదా, మీరు సభలో గట్టిగా మాట్లాడాలి, మా ప్రాంత సమస్యలు మాట్లాడుకుంటాం, రేపొద్దున కనీసం కాన్స్టిట్యున్సీకి వెళ్తే మొహం పెట్టుకోలేని చూపించలేని పరిస్థితి ఓటర్లకి అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడి మీరు వెళ్ళాలి. అప్పటికి వద్దంటే వెళ్ళి స్పీకర్ గారికి కంప్లైంట్ చేయాలి, అంతే కదా. లేదు మొన్నటిదాకా కూటమిలోకి వచ్చేస్తాం అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యే మాట్లాడే పరిస్థితి. తర్వాత మళ్ళీ ఉపసంహరించుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యలో ఏం మ్యాజిక్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళు మళ్ళీ విరమించుకున్నారని చెప్పేశారు. అక్కడ మళ్ళీ ఏమన్నారు, స్పీకర్ గారికి వెళ్ళి ఎవరైతే ఈ 6 ఎమ్మెల్యేలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు సభకు రానివ్వట్లేదు, ఆయన మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడదాం అనుకున్నారు. సో ఆ ప్లాన్ కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు మెట్లెక్కి ఏమని చెప్పారు, లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళను అని ఫైనల్గా స్టార్టింగ్లో మైక్ ఇస్తానంటే వస్తా అని చెప్పారు, లేదంటే ప్రతిపక్ష హోదా ఇస్తానంటే సభకు వస్తా అని చెప్పారు. ఇప్పుడు హైకోర్టుకి ఎక్కి కూడా ఆయన అదే గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. సో ఆయన కాన్సెప్ట్ ఏంటి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, లేదంటే నా అంతటికి నేనే రాజీనామాలు చేస్తా. అంటే ఇప్పుడు 60 రోజులు వెళ్ళకపోతే ఇబ్బంది కదా, దానికి ఈ కూటమి పెద్దలే ఎక్కడ డెసిషన్ తీసుకుంటారని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమే రాజీనామా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మేము బై ఎలక్షన్స్కి వెళ్తామని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది అనుకుందాం, ఏం చెప్పి అడుగుతారండి? ఇప్పటికే పులివెందుల్లో ఒక నాటకీయ పరిణామం జరుగుతుంది. రీసెంట్గా పులివెందులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న ప్రజలు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరని చెప్పి ఆయన గట్టిగా ప్రశ్నించారు. కనీసం దానికి సమాధానం కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడు వైఎస్ఆర్ వర్ధంతి రోజున, ఆ రోజున వెళ్తే ఆ రోజున టోకెన్లు ఇచ్చారు కదా, పెద్ద రాజును గెలవడానికి కనుక ఉంటాయి కదా, సామంత రాజులు వెళ్ళి కలవాలంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగా ఈయన ఒక
టోకెన్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చి ఆయన కలిసేంత వరకు అక్కడ వెయిట్ చేసి ఆ టోకెన్లు కూడా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చర్చనీయాంశమైంది. సో ఆ రోజున ఏం జరిగిందంటే అక్కడ పులివెందుల ప్రజలు చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మా పరిస్థితి ఏంటి, మీరు మా సమస్యల గురించి బత్తాయి బొబ్బాయి ఈ రైతులు కావచ్చు సాగునీరు తాగునీరు వీటికి మాకు నీళ్లు రావట్లేదు. సో మీరు అసెంబ్లీలో మాట్లాడాలంటూ ఒక రైతు మాట్లాడితే కనీసం ఆయన మాటలు కూడా పట్టించుకునే ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పక్కెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇన్ని కాన్సిక్వెన్స్లో ఒకవేళ ఇప్పుడు బై ఎలక్షన్ జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా బై ఎలక్షన్ జరిగిందే అనుకుందాం, ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తారు? ఇప్పటిదాకా మీరు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడారా? కేవలం అసెంబ్లీలో మమ్మల్ని రానివ్వలేదు, పోనీ వెళ్ళారా మీరు? ఓత్ చేసిన తర్వాత కనీసం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మీరు మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళి ప్రజలను ఏమని కన్విన్స్ చేస్తారు? ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడతారు? దాదాపుగా 4 దశాబ్దాలుగా పులివెందుల్లో మీ వైఎస్ కుటుంబమే అక్కడ రాజ్యం వెళ్తుంది, అఫీషియల్ నియంతలాగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ పులివెందులను టార్గెట్ చేసుకొని అక్కడే రాజకీయాలు చేస్తానంటే ఎన్నాళ్ళు ప్రజలు ఊరుకుంటారు? రీసెంట్గా ఒంటిమిట్ట పులివెందుల్లో కాదా జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే అసలు మీ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. సో కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు రాజీనామా చేసి ఎలా బై ఎలక్షన్కి వెళ్తారో అసలు ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు 2029 లోపు సీఎం అవుతారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు మెట్లు ఎక్కారు. ఏమని చెప్పారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలని చెప్పారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలని చెప్పారు, కూటమి పెద్దలు కూడా ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో సోకాల్డ్ శాసనసభ పక్ష నేతలు కావచ్చు, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? టెక్నికల్గా మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు. గతంలో మీరే అన్నారు ఏమని? గతంలో 2019లో 23 శాసనసభ్యులు టీడీపీకి ఉంటే 5 లాక్కున్నానంటే టీడీపీకి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి హైకోర్టు మెట్లెక్కి నాకు స్టేటస్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఆయన గుర్తించండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి కదా. సో ఇప్పుడు కనుక కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్విన్స్ అయ్యి ఈయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, రేపొద్దున ఇదే ప్యాటర్న్లో ఆయన నాకు సీఎంగా ఉంటా నేను ఒక 2 ఏళ్ళు అని అన్నా కానీ పోవాల్సిన అవసరం లేదు. నిజంగా అడుగుతాడు. దామాషా ప్రకారం ఈ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు నేనే ఉంటా. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం, సభా నియమావళి ప్రకారం దానికి సభకి గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎంత 18 రావాలి కదా, 18 ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, లేదంటే రాదు. కానీ ఈయన అంత లాజికల్గా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లాజిక్ లేకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదా నుంచి ఇంత చేస్తున్నాడు కదా. రేపొద్దున నిజంగా నేను సీఎంగా ఉంటా ఒక 2 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్కి నేను సీఎంగా ఉంటా అన్నా కానీ నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఆయన మైండ్ సెట్ అసలు అంత దారుణంగా ఉందంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ హైకోర్టుకి దగ్గరికి వెళ్ళినా సరే ఇటు ప్రభుత్వ తరపు నుంచి ఒక లాయర్ని పెడతారు, మాట్లాడతారు, వాదనలు జరుగుతాయి, ఈ లోపల ఇది అయిపోద్ది. సో అంటే దీని అంతటిని ఒక బూచిగా చూపించి కూటమి నేతలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక బూచిగా చూపించి ఇప్పుడు ఆయన బై ఎలక్షన్కి వెళ్ళినా సరే ఏం జరగదు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కావచ్చు, సెకండ్ టైం కావచ్చు, ఆ పెద్దిరెడ్డి కావచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఎంపికైన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక్కటే అడుగుతున్నా, ప్రజల డబ్బు తింటూ ప్రజలు ట్యాక్స్ పేర్లు కట్టిన ఆ యొక్క మనీని మీరు అలవెన్స్లుగా శాలరీలుగా తీసుకుంటూ ప్రజల తరపున ఎందుకు మాట్లాడరు? ఎందుకు అసలు నాకు అర్థం కాని విషయం, ఎందుకు మాట్లాడరు? రేపొద్దున మీరు కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి మీ మొహం చూపించుకునే పరిస్థితి ఉంటుందా కనీసం కొంచెమైనా? మిమ్మల్ని ప్రజలు ఏమంటారు? మీ కార్యకర్తలు ఏమంటారు? సరే ఇప్పుడు దాకా ఎవరైతే పెద్దిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం, 2 టైమ్స్ కంటే ఎక్కువ కాన్సిక్యూటివ్ టైమ్స్లో ఎమ్మెల్యే అయిన వాళ్ళని, మిగతా వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళు కనీసం రేపొద్దున వైసీపీ నుంచి టికెట్ వస్తుందా లేదా పక్కన పెడితే అసలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు కిల్లేసుకుంటున్నట్టే కదా. వాళ్ళు ఎందుకు ఆలోచించరు? ప్రజల గురించి పక్కన పెట్టేసేయండి. రాజకీయ నాయకులు మీరు ఎప్పుడు మీ పార్టీ పెట్టిన కాడి నుంచి ప్రజల గురించి ఆలోచించి ఏ ఒక్క మంచి పని చేయాల. మెడికల్ కాలేజీలైనా, లిక్కర్ అయినా, ఏదైనా సరే మీరు మొత్తం అన్ని స్కామ్లే. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కాళ్ళు దాచిన వాళ్ళ వరకు అందరి విషయంలో మీరు స్కామ్లు చేశారు కదా. స్కీమ్ అంటారు, స్కామ్ పెడతారు. సో ఇన్ని స్కాములు చేసి ప్రజల గురించి ఆలోచిస్తారంటే నేనైతే నమ్మను. కానీ మీరు ఎందుకు మిమ్మల్ని ఓట్లు వేసిన ప్రజల కోసం ఒక్క నిమిషం ఆలోచించినా సరే ఫ్రెషర్ ఎమ్మెల్యేలు వాళ్ళు కట్ చేస్తే అసెంబ్లీలో ఉంటారు. అసెంబ్లీకి మళ్ళీ ఇంకోటి విషయం చెప్పిన,
వీళ్ళు ఇంకొక ప్లాన్ వేస్తున్నారు ఏంటి, అసెంబ్లీ లాబీలోకి వచ్చి ఆ రిజిస్టర్లో సైన్ పెట్టి వెళ్ళిపోతారంట. రిజిస్టర్లో సైన్ పెట్టి వెళ్ళిపోతే వాళ్ళకి హాజరుపడ్డట. ఇప్పుడు నేను మా ఆఫీస్ ఉంది, మా ఆఫీస్లోకి వచ్చి నాకు 2 days లీవ్ కావాలని చెప్తా, ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తా, ఓకే బాగానే ఉంది, నేను మళ్ళీ ఇంకొక 2 days తర్వాత ఆఫీస్కి వస్తా. తర్వాత నన్ను ఎక్కడ తీసేస్తారనే భయంతో నేను వచ్చి తమ్మ ఇంప్రెషన్ వేసి నేను అటు నుంచి అటు వెళ్ళిపోతే చేయాల్సిన వర్క్ ఎట్లా ఎదుగుతుంది? మళ్ళీ నేను రాకపోగా నాకు డబ్బులు కావాలి, నాకు శాలరీ కావాలి, నేను వచ్చాను తంబేశాను అంటే గుర్రం గుడ్డిదైనా సరే దానా కంపల్సరీ అంటారు కదా. నిజంగా ఆ సామెత వైసీపీ నాయకులకి సరిగ్గా సెట్ అవుతుంది. సో ఇప్పటికైనా వైసీపీ పెద్దలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ క్వార్టరీగా ఉండి స్క్రిప్ట్లు ఇస్తారో, ఆలోచనలు ఆయన మనసులో ఆయన బ్రెయిన్కి గట్టిగా రుద్దుతారో వాళ్ళ కోసం చెప్తున్నా. సో పార్టీని బతికించాలని మీరు అనుకుంటే ఇప్పటికైనా ఈ బై ఎలక్షన్స్ ఇలాంటి డ్రామాలు పక్కన పెట్టేసి సభకు వచ్చి మాట్లాడండి. మీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. సో లాస్ట్ టైం గుర్తుందా మీకు, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలు అప్పుడు ప్రమాణ స్వీకారం సభలో ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పి మాట్లాడతారు కదా, రాగద్వేషాలు లేకుండా సభా నియమావళిని పాటిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పారు. మరి మీ రాజకీయం కోసం ఇవాళ పులివెందుల ప్రజల్ని వాళ్ళ సమస్యలను పక్కన పెట్టారు. అది రాగద్వేషం కదా? మీరు అక్కడ దాన్ని ఏదైతే ప్రామిస్ చేశారో, మీరు రాజ్యాంగం మీద భగవద్గీత మీద ప్రామిస్లు చేశారో అవన్నీ బ్రేక్ అయిపోయినట్టే కదా. మరి ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తారు? పొరపాటున మీరు అనుకున్నట్టు రేపొద్దున బై ఎలక్షన్కి వెళ్ళాలంటే ఇవన్నీ మీరు ఏ ఒక్కటి పాటించరు. మీరు ఎలా ప్రజలకు ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు? ఇప్పటిదాకంటే పులివెందుల్లో మీది నడుస్తుంది సరే, ఓకే, బై ఎలక్షన్ జరిగినా పులివెందుల్లో వైసీపీ గెలుస్తుంది అనుకుందాం. మరి మిగతా చోట్ల మీ ఎమ్మెల్యేలని ఎలా గెలిపించుకుంటారు? సో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో, జగన్ మనస్తత్వం గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తున్నాండి మనం టీవీ.